కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ ఎవ్రీవన్. సో అందరూ అనుకున్నట్లుగానే గోల్డ్ ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయ్యిందండి. మనం ఎప్పుడు $3,000 పర్ ఔన్స్ గోల్డ్ అనేది రీచ్ అవుతుంది అని అందరూ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పినట్టుగానే అది $3,000 పర్ ఔన్స్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అది రీచ్ అయింది. అలానే మన ఇండియన్ మార్కెట్స్లో గోల్డ్ చూసుకున్నట్లయితే 89,000 దాదాపుగా 90,000 దగ్గరలో మనకి ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా 1 lakh పైనే మనకి ట్రేడ్ అవుతుంది. సో ఇంకా గోల్డ్ పెరగొచ్చా, సో ఈ గోల్డ్ని ఈ టైంలో ఈ ప్రైస్లో బై చేయొచ్చా అన్నదే అందరూ అడిగే క్వశ్చన్స్ అండి. సో జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి. అలానే ట్రంప్ ఈ యూఎస్ ప్రయారిటైజ్ చేసుకుంటూ ఆయన తీసుకుంటున్న ఈ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్లోబల్ని ఒక రకమైన జాల్ట్లోకి అయితే తీసుకెళ్ళాయని చెప్పొచ్చండి. సో ఒక రకమైన అన్సర్టనిటీలోకి తీసుకెళ్ళాయి. సో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఈయన తీసుకుంటున్న ఈ డెసిషన్స్ వల్ల కొంచెం గ్లోబల్ ఎకానమీ అయితే ఇంపాక్ట్ అవుతుంది, గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనే కన్సర్న్స్ అయితే రేజ్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే అందరూ కూడా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని బై చేయడం స్టార్ట్ చేసి ఈవెన్ చైనా కూడా చాలా ఎక్కువగా గోల్డ్ని బై చేస్తుందండి. అలానే ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఎప్పుడైతే ఈక్విటీ సెల్ ఆఫ్ జరుగుతూ ఉందో సో ఇమీడియట్గా మనీ అంతా కూడా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ రిస్క్కి ఎగెనెస్ట్గా వాళ్ళు రిస్క్ని మేనేజ్ చేసుకునేటట్టుగా ఈ గోల్డ్ని బై చేయడం అనేది మనకు కనిపిస్తుంది. దీనివల్ల ఈ గోల్డ్ ప్రైజెస్ చాలా వరకు పైకి అనేది ఇంకా వెళ్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ట్రంప్ టారిఫ్స్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో దాని ఇంపాక్ట్ కూడా మనం చూడాల్సి ఉంది. సో 2024లో మన గోల్డ్ 27% పెరిగిందండి. అలానే 2025లో ఆల్మోస్ట్ ఈ 3-4 మంత్స్లోనే మనకి 14% వరకు గోల్డ్ అనేది పెరిగింది. సో ఇంకా పెరిగే అవకాశాలు అయితేనే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే యూఎస్ ఇన్ఫ్లేషన్ కొంచెం కూల్ ఆఫ్ అయిందండి. దానివల్ల అక్కడ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గించబోతున్నారు. ఎప్పుడైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ గోల్డ్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అలానే గ్లోబల్ ఈ స్లో డౌన్కి ఎగెనెస్ట్గా హెడ్జ్గా ఇన్సూరెన్స్గా ఈ గోల్డ్ని కొనడం కూడా చాలా మనకి కనిపిస్తుంది. సో అమౌంట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ గోల్డ్ వైపే వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. సో గోల్డ్ పెరిగే అవకాశాలు అయితే మనకి చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలానే ఈటీఎఫ్స్ చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ సజెస్టింగ్. ఈ టైంలో మీరు ఫిజికల్గా గోల్డ్ని బై చేయడం అనేది రిస్కీ అండి. సో మీరు ఎప్పుడైనా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోండి. లేదు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎస్ఐపీస్ ద్వారా కూడా గోల్డ్ మీరు ఈజీగా బై చేసుకోవచ్చండి. ఈ ఫ్లక్చువేషన్స్తో మీకు సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ ఒక 5,000 ఒక ఎస్ఐపి లాగా గోల్డ్లోకి మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎస్ఐపీస్లోకి పంప్ చేయొచ్చు. లేదు మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉందంటే మీరు హ్యాపీగా గోల్డ్ ఈటీఎఫ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. విచ్ ఆర్ వెరీ లిక్విడిటీ అనేది మనకి కనిపిస్తుంది. దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ డిమాండ్ అనేది గోల్డ్ని అయితే ముందుకు మనకి పుష్ చేస్తున్నాయండి. అంటే ఒక డేటా అయితే మేము ఒకటి చాలా కన్సర్న్స్ అనేవి మనకి రేస్ చేస్తుంది. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008లో వచ్చినప్పుడు 2008లో గోల్డ్ అనేది $23 ఉండేదండి. ఇప్పుడు అది అంటే ఎప్పుడైతే ఈ అంటే గ్లోబల్ ఎకానమీ క్రైసిస్ వచ్చినప్పుడు ముందు గోల్డ్ పెరుగుతుందండి. సో ఇంత ఫాస్ట్గా గోల్డ్ పెరగడం అనేది ఇది మేబీ ఇండికేషన్ ఆఫ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి ఒక ఇండికేషన్ లాగా గోల్డ్ ఇంతగా పెరుగుతుందా అన్నట్టుగా మళ్ళీ ఆ హిస్టరీ రిపీట్ అవుతున్నట్టుగా మాకు కనిపిస్తుందండి. సో సెప్టెంబర్ 2012 వరకు గోల్డ్ అనేది $23 ఉన్నది $57 అయింది. సో ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్లోబల్ రిస్క్ అనేది ఫైనాన్షియల్ రిస్క్స్ అనేవి కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ 2015లో గోల్డ్ అనేది మళ్ళీ $33 దగ్గరికి అంటే $57 నుంచి మళ్ళీ $33 వరకు వచ్చి కొంచెం కూల్ ఆఫ్ అయిందండి. సో ఇవన్నీ కూడా ఒక హిస్టరీ అనేది మనకి ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయో అప్పుడే గోల్డ్ ఇంత ఫాస్ట్గా డబుల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ క్రైసిస్ అన్నీ తగ్గిన తర్వాత కొంచెం కూల్ అవుతుంది అనేది మనకి ఈ హిస్టరీ అనేది చెప్తుంది. సో దీన్ని బట్టి మీరు గోల్డ్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ పర్సంటేజ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక ఎక్స్పర్ట్ ద్వారా మీరు డెసిషన్స్ అయితే తీసుకోవాలండి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు ఒక ఎక్స్పర్ట్ డెసిషన్
మేకింగ్ అనేది ఉంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫిజికల్ గోల్డ్ ఇంత పర్సంటేజ్ అంటే ఇంత పెరిగిన తర్వాత ఫిజికల్ గోల్డ్లో కొనుక్కోవడం కన్నా గోల్డ్ ఈటీఎఫ్స్లో మనము పెట్టుకోవడమే మంచిదండి. లేదు త్రూ ఎస్ఐపిస్ ద్వారా గోల్డ్ ఫండ్స్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో లైక్ కోటక్ ఫండ్స్ ఉన్నాయి, ఎస్బీఐ గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, అలానే మనకి లైక్ హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి. ఇలాంటి కొన్ని గోల్డ్ ఫండ్స్లో కూడా మీరు ఎస్ఐపిస్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ పోర్ట్ఫోలియోలో 15% వరకు మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిదండి ఇలాంటి క్రైసిస్లో. సో ఇంకా క్వశ్చన్ అయితే అదే అడుగుతూ ఉన్నారండి అందరూ, ఇంకా గోల్డ్ పెరగబోతుందా అనేది. సో డెఫినెట్లీ ఎస్ అనే మేము చెప్తాము. ఇంకా కొంచెం ర్యాలీ అయితే గోల్డ్లో కొంచెం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ రిస్క్స్ అయినా అంటే జియో పొలిటికల్ రిస్క్స్ ఇంకా కూల్ ఆఫ్ అవ్వలేదు. అలానే ట్రంప్ టారిఫ్స్ ఇంపాక్ట్ కూడా మన కంప్లీట్ గ్లోబల్ ఎకానమీ మీద ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఆ అన్సర్టనిటీ కంటిన్యూ అయి ఉన్నంత వరకు కూడా గోల్డ్ పెరిగే అవకాశమే మనకు కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి కూడా అంటే మీకు ఆల్రెడీ చెప్పాము 2024లో 27% పెరిగింది. సో 25లో కూడా దాదాపుగా ఒక 20-25% పెరిగినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. సో ఈ పర్సంటేజ్లు మీరు మైండ్లో పెట్టుకొని ఇంతవరకు పెరిగే ఇప్పుడు ఆల్రెడీ 14% వరకు ఆల్రెడీ ఈ 2025లో ఈ 3 monthsలోనే మనకి 14% వరకు ఆల్రెడీ పెరిగిందండి. సో ఎనదర్ ఒక 10% అయినా పెరగడానికైతే మనకి ఇక్కడ నుంచి ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము చెప్పిన ఈ డేటా అంతా కూడా మీరు మైండ్లో పెట్టుకొని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పోర్ట్ఫోలియోలో ఎంత ఉండాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద కొంచెం కాషియస్గా ఉండండి. అండ్ పోర్ట్ఫోలియోలో 15% వరకు గోల్డ్ని యాడ్ చేయడం అయితే మర్చిపోకండి.